హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్చనాస్ వంటిల్లు. ఈ వీడియోలో సేమియాతో పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక బిర్యానీలో వేసుకునే స్పైసెస్ అన్నీ ఇందులో వేసుకోవాలి. తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అట్లానే పచ్చిమిర్చి వేసుకొని మగ్గనివ్వాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అలానే బంగాళదుంపలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ధనియా పౌడర్ 1 టీ స్పూన్, జీరా పౌడర్ 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత చికెన్ మసాలా కానీ మీట్ మసాలా కానీ 1 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక 2 to 3 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. క్యారెట్ దుంపలు మగ్గిన తర్వాత 1 కప్ సేమియాకి 1 కప్ వాటర్ వేసుకోవాలి. నేను 4 కప్స్ సేమియా చేస్తున్నా కాబట్టి 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్నాక కొంచెం కరివేపాకు పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత వాటర్లో సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. సేమియాలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ తగ్గిస్తే సరిపోతుంది. వాటర్ బాయిల్ అయిన తర్వాత 4 కప్స్ సేమియా వాటర్లో వేసుకోవాలి. సేమియా వాటర్లో వేసేసుకున్నాక ఒకసారి కింద నుంచి పైకి బాగా కలపాలి. ఇప్పుడు ఈ సేమియాని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుందాం. కొంచెం సేపు తర్వాత మూత తీసి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ నిమ్మకాయ రసం కూడా వేసుకొని కింద నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా ఈజీగా సేమియా ఉప్మా, అది కూడా పులావ్ స్టైల్లో రెడీ అయిపోయింది. ఈ ఉప్మాను కనుక వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ ఉప్మాని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ సేమియా పులావ్లో ఆల్రెడీ మనం బిర్యానీలో వేసే స్పైసెస్ అన్నీ వేసాం, అలానే వెజిటబుల్స్ కూడా వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడు రెగ్యులర్గా చేసే ఉప్మా కాకుండా అప్పుడప్పుడు ఇట్లా పులావ్ స్టైల్లో కూడా ట్రై చేయండి. మరి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే అర్చనాస్ వంటిల్లుని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.